నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. 20 ఏళ్లుగా సేవ చేశాడు. కష్ట నష్టాల్లో తోడున్నాడు. ఉదయం ఆయన దగ్గరకు చేరితే రోజంతా ఆయనతోనే. తిరిగి ఇంటికి చేరేది అర్ధరాత్రే. చాలాసార్లు రోజుల తరబడి కూడా ఇంటికి దూరంగా ఉన్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇది భట్టి విక్రమార్క, ఆయన పిఆర్ఓ మధుసూదన్ మధ్య ఉన్న అనుబంధం. అలా పగలు రేయి తేడా లేకుండా దశాబ్దాలుగా భట్టి కోసం పనిచేసిన సిపిఆర్ఓ మధుసూదన్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అయితే ఇక్కడ భట్టి వ్యవహరించిన తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన కోసం కష్టపడిన వ్యక్తి కన్నుమూస్తే ఆయన కనీసం చివరి చూపు కోసం కూడా వెళ్ళకపోవడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇన్నేళ్ల సేవకు భట్టి ఇచ్చే గౌరవం ఇదేనా? విషాదంలో ఉన్న కుటుంబాన్ని పరామర్శించే బాధ్యత లేదా? ఇదే ఇప్పుడు అంతటా జరుగుతున్న చర్చ. ఇటీవల మృతి చెందిన తన పిఆర్ఓ మధుసూదన్ అంత్యక్రియలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరు కాకపోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ నేతలు, రాజకీయ వర్గాలు, జర్నలిస్టు వర్గాలు భట్టి విక్రమార్క తీరుపై విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. భట్టి విక్రమార్క వద్ద సిపిఆర్ఓగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ సోమవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాధారణంగా ఎవరైనా దగ్గరి బంధువులో, స్నేహితులో మృతి చెందినప్పుడు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించడం సర్వసాధారణం. కానీ మధుసూదన్ విధి నిర్వహణలో ఉండగానే గుండెపోటుకు గురైనప్పటికీ భట్టి విక్రమార్క మాత్రం ఆయనకు నివాళి అర్పించేందుకు వెళ్లలేదు. అంతేకాదు, ఆ మరుసటి రోజు మిర్యాలగూడలో జరిగిన అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాలేదు. మధుసూదన్ అంత్యక్రియలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరై 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సైతం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ అంత్యక్రియలకు భట్టి పేషీ నుంచి ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేసింది. మధుసూదన్ కు భట్టికి దాదాపు 20 ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఖమ్మం జిల్లాలో జర్నలిస్టుగా ఉన్న సమయం నుంచి ఆయనకు భట్టితో అనుబంధం కొనసాగుతోంది. గతంలో సిఎల్పి నేతగా భట్టి నిర్వహించిన ప్రజాయాత్రలోనూ మధుసూదన్ వెన్నంటే ఉన్నారు. పిఆర్ఓగా కూడా ఉదయం నుంచి భట్టితోనే కలిసి నడుస్తుంటారు. అంతగా అనుబంధం ఉన్నప్పటికీ ఆఖరి చూపుకు భట్టి హాజరు కాకపోవడమే చర్చనీయాంశంగా మారింది. మరి ఇంత దారుణమా అని మధుసూదన్ సన్నిహిత వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఉద్యమకారిణి, బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త, కేసీఆర్ వీరాభిమాని తెలంగాణ సత్తెవ్వకు అన్నీ తానయ్యారు. నాడు డబుల్ బెడ్రూమ్తో పాటు మిడ్మానేరు పరిహారం, బెనిఫిట్స్ అందించి అండగా నిలిచిన కేటీఆర్ ఆమె చనిపోయిన తర్వాత కూడా అన్నీ తానై కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 19న సత్తెమ్మ మృతి చెందగా విషయం తెలుసుకుని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి వేములవాడ మండలం చీర్లవంచ R&R కాలనీకి చేరుకొని నివాళులర్పించారు. సొంత ఖర్చులతో అంత్యక్రియలను జరిపించడంతో పాటు స్వయంగా పాడెమోసి కన్నీటి వీడ్కోలు పలికారు. తాజాగా బుధవారం సత్తెవ్వ కర్మకాండను సైతం సిరిసిల్ల తెలంగాణ భవన్లోని సొంత ఖర్చులతో వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో జరిపించారు.